గణనాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద శృణ్వన్నోతిభిస్సేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామభిత్రియవతు. శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు సెప్టెంబర్ 20వ తేదీ శుక్రవారం. ఈనాడు మనం పంచాంగ వివరాలు చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం. ఈ రోజున కృష్ణపక్ష తదియ శుక్రవారం రాత్రి 1:32 వరకు ఉంది. అలాగే మరి రేవతి నక్షత్రం ఉదయం 9:36 వరకు ఉంది. వర్జ్యం తెల్లవారితే శనివారం 4:15 ప్రారంభమై 5:45 వరకు ఉంది. అమృత ఘడియలు ఉదయం 7:22 నుంచి 8:52 వరకు ఉంది. ఉదయం దుర్ముహూర్తం 8:17 నుంచి 9:05 వరకు. మధ్యాహ్నం దుర్ముహూర్తం 12:18 నుంచి 1:06 వరకు. అలాగే ఈ రోజున సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగలు 12 గంటల సమయం అనుకూలంగా ఉంది. రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి రాత్రి 8 గంటల సమయం అనుకూలంగా ఉంది. ఈ రోజున విజయవాడకు సూర్యోదయం 5:52, సూర్యాస్తమయం 5:56. ఈనాటి గ్రహచారాన్ని మనం చూస్తే చంద్రుడు మీనంలో నుంచి మేషంలోకి వెళ్తారు ఉదయం 9:06. కుంభంలో శని, మీనంలో రాహువు, వృషభంలో గురువు, మిథునంలో కుజుడు, అలాగే మరి రవికేతులు ఇద్దరు కూడా తులలో శుక్రుడు ఉంటారు. ఇది ఈనాటి గ్రహచారం. ఇప్పుడు మనం ఈ గ్రహచారం ఆధారంగా 12 రాశుల యొక్క గోచార ఫలితాలు చూద్దాం. అందులో ప్రధానంగా ఒక్కసారి అందరూ కూడా భగవన్నామం చేయండి. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. మహాలయ పక్షాలు నడుస్తున్నాయి. ఈ మహాలయ పక్షాలను అందరినీ కూడా సద్వినియోగం చేసుకోండి. తండ్రి లేని వాళ్ళందరూ కూడా పితృతర్పణాలు వదలడం మూలంగా మీ తండ్రి యొక్క ఆత్మశాంతి, పితృదేవతల యొక్క అనుగ్రహం అన్నీ లభిస్తాయి. తద్వారా మీకు భవిష్యత్తు బాగుంటుందని చెప్పుకుంటూ వచ్చాం. ఇక్కడ మరొక ముఖ్య విషయం ఏంటంటే, ఈ 15 రోజులు కూడా దీక్ష చేయలేని వాళ్ళు ఉంటారు. ఈ 15 రోజులు దీక్షలు చేయలేని వాళ్ళకి మరి అష్టమి దినం, మధ్యాష్టమి అనే పేరుతో ఉంది. అదొక విశేషమైన రోజు. అది 25 సెప్టెంబర్ వచ్చింది. తర్వాత అమావాస్య, మహాలయ అమావాస్య అక్టోబర్ 2వ తారీఖు వచ్చింది. అలాంటి మంచి రోజులైనా సరే మీరు సద్వినియోగం చేసుకుంటే చాలా బాగుంటుందనేది మా అభిప్రాయం. అలాగే ఇక్కడ మరొక ముఖ్య విషయం ఏంటంటే, ఈ 15 రోజులు కూడా దీక్ష చేయడం మూలంగా చాలా విశేషమైన ఫలితాలు ఉంటూ ఉంటాయి. అలాగే ఈ మహాలయాల్లో ఎవరైనా యాక్సిడెంట్లుగా చనిపోయిన వాళ్ళందరికీ కూడా సపరేట్గా శస్త్రాత మహాలయం అని చెప్పి ఒక విశేషమైన రోజు ఉంది. అది అక్టోబర్ 1వ తారీఖు. ఇట్లాంటి విశేషాలను కూడా మీరు తెలుసుకుని వాటిని అనుష్ఠిస్తే బాగుంటుంది అనేది ఒక మంచి కార్యక్రమాన్ని మీకు తెలియజేస్తున్నాం. మరి అందరూ కూడా వాటిని సద్వినియోగం చేసుకుంటారని చెప్పి ఆశిస్తూ మనం ఈనాటి గ్రహచారం ఆధారంగా 12 రాశుల యొక్క గోచార ఫలితాలు చూద్దాం. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. మేషరాశి. ఈరోజు మేషరాశి వాళ్ళు కొన్ని కార్యక్రమాల్లో చాలా చక్కగా ఆలోచన చేస్తారు. మంచి అభిప్రాయాలని వాళ్ళు చక్కగా వ్యక్తీకరిస్తూ ముందుకు వెళ్ళి సుఖంగా, శాంతంగా కాలక్షేపం చేసే అవకాశం ఉంది. ప్రతి పనిని కూడా చాలా సూక్ష్మంగా మరి చక్కగా ఆలోచన చేసి వాటిని సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా మంచి బుద్ధిని ప్రదర్శించి అన్ని కార్యక్రమాలని కూడా సానుకూలం చేసుకునే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అశ్విని నక్షత్రం వాళ్ళకి ఈ రోజున కొంచెం మానసికమైన ఒత్తిడి పెరుగుతుంది. తర్వాత సరి చేసుకుంటారు. భరణి నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితం గడిపే అవకాశం ఉంది. ఉత్తర ఒకటో పాదం వాళ్ళు అన్ని కార్యక్రమాలని కూడా చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. వృషభ రాశి. ఇవాళ రేపు ఎల్లుండి ప్రయాణ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. వాహనాలు నడిపే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రయాణాలు చికాకులు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబ విషయాల్లో, నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరచాలి.
విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలన్నింటినీ కూడా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరచాలి. ఇవాళ రేపు ఎల్లుండి 3 రోజులు కూడా మీ బుద్ధి కుశలత తగ్గే అవకాశం ఉంది. ఇతరుల వ్యవహారాలు జోలికిపోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చేసుకుంటూ ముందుకు వెళ్తే చాలా ఉత్తమంగా ఉంటుంది. మిత భాషణ, ఓర్పు, నేర్పు చాలా అవసరం. అలాగే అన్ని కార్యక్రమాలని కూడా మీరు చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలని చెప్పి సూచిస్తున్నాం. పూర్తిగా 2, 3, 4 పదాలు వాళ్ళు ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. రోహిణి నక్షత్రం వాళ్ళు ఇతర వ్యవహారాల జోలికి పోకుండా ఉంటే చాలా ఉత్తమంగా ఉంటుంది. అలాగే మృగశిర 1, 2 పదాలు వాళ్ళకి అన్ని విధాలా కూడా కొంచెం చికాకులు ఉన్నప్పటికీ సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళే లక్షణాలు, అవకాశాలు బాగా కనబడుతున్నాయి. మిథున రాశి ప్రతి పని కూడా సూక్ష్మంగా పరిశీలిస్తారు. చక్కగా ఆలోచన చేస్తూ వాటిని అనుకూలింపజేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆరోగ్య విషయంలో మంచి ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా జాగ్రత్తలు పాటిస్తూ లాభదాయకమైన ఫలితాలు తీసుకుంటూ సూక్ష్మమైనటువంటి ఆలోచన చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ సాధారణంగా చాలా వరకు లాభదాయకమైన ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. మృగశిర 3, 4 పదాలు వాళ్ళకి ఆరోగ్య విషయంలో పాత సమస్యలు ఏమైనా ఉంటే తిరగబెట్టకుండా జాగ్రత్తలు తీసుకోమని చెప్పి సూచిస్తున్నాం. ఆరుద్ర నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా చాలా సాధారణ స్థాయిలో పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. తెలివితేటలు బాగా ప్రదర్శించే అవకాశం వస్తుంది. పునరుసు 1, 2, 3 పదాల వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా చాలా విచిత్రంగా నడిచే అవకాశం ఉంటుంది. కర్కాటక రాశి అన్ని కార్యక్రమాలు కూడా ఇబ్బందికరంగా నడుస్తాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైనటువంటి సమస్యలు వచ్చినా వాటన్నింటినీ కూడా తెలివిగా సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా జాగ్రత్త చూసుకోవాలి. విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి సూచిస్తున్నాం. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా ఉత్తమమైన ఫలితాలు వచ్చే అవకాశం కనబడుతూ ఉంది. ఆర్థిక లావాదేవీలన్నీ కూడా చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా కనబడుతూ ఉన్నాయి. తర్వాత పునరుసు 4 పాదం వాళ్ళు తెలివిగా, ఓర్పుగా కార్యక్రమాలను సానుకూలం చేసుకునే ప్రయత్నంగా వెళ్తారు. అలాగే మరి పుష్యమి నక్షత్రం వాళ్ళకి ప్రతి పనులను కూడా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. వాటన్నింటినీ కూడా సరి చేసుకుని ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. తర్వాత ఆశ్లేష నక్షత్రం వాళ్ళు ఎన్ని కార్యక్రమాలైనా సరే ఓర్పుగా, సహనంతో వెంటబడి పనులు పూర్తి చేసుకునే అవకాశాలు బాగా కనబడుతూ ఉన్నాయి. సింహరాశి అన్ని కార్యక్రమాలు విజయంగా నడుస్తుంటాయి. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉండే అవకాశం ఉంది. విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, ఆర్థిక విషయాలు, ఆరోగ్య విషయాలన్నీ కూడా చాలా తెలివిగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. మఘా నక్షత్రం వాళ్ళు ఈ రోజున అన్ని కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు. పుబ్బా నక్షత్రం వాళ్ళకి ఎటువంటి సమస్యలు లేకుండా కాలక్షేపం జరుగుతుంది. ఉత్తర ఉటపాదం వాళ్ళకి సాధారణంగా ఈ రోజున ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితం గడిపే అవకాశాలు కూడా వస్తాయి. కానీ కొన్ని సమస్యలు వాళ్ళని వెంటాడే అవకాశం వస్తూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఉత్తర ఉటపాదం వాళ్ళు వాళ్ళ పనులన్నీ కూడా వాళ్ళు స్వయంగా పాడు చేసుకునే అవకాశం వస్తుంది. తర్వాత కన్యారాశి కార్యక్రమాలను కూడా విజయాలను సాధించే అవకాశం ఉంది. అలాగే ప్రతి పనిలోనూ కూడా ధైర్యంగా ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా మంచి ఫలితాలు తీసుకునే అవకాశం వస్తుంది. ఆర్థిక లావాదేవీలు, ఉద్యోగ వ్యాపార విషయాలు, విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు అని కూడా మీరు స్వయంగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ ముందుకు వెళ్ళి విజయాలు సాధించే అవకాశం వస్తుంది. ఈరోజున ఉత్తర 2, 3, 4 పదాలు వాళ్ళకి ఆర్థిక లావాదేవీల్లో కొంచెం సమస్యలు వచ్చినప్పటికీ కూడా తెలివిగా సరి చేసుకునే అవకాశం వస్తుంది. హస్త నక్షత్రం వాళ్ళు చాలా వ్యవహారాల్లో ఈ రోజున మీ యొక్క తెలివితేటలు ప్రదర్శించి విజయాలు సాధించే అవకాశం వస్తుంది. చిత్త 1, 2 పదాలు వాళ్ళకి ప్రయాణ అసౌకర్యాలు, మానసికమైన ఒత్తిడి, ఆర్థిక లావాదేవీలో చికాకులు ఉండే అవకాశం ఉంది. తర్వాత తులారాశి ఈ రోజున తులారాశి వాళ్ళు అనవసరమైనటువంటి కాలక్షేపాలు బాగా చేస్తూ ఉంటారు. ఇతరుల వ్యవహారాల్లో అనవసరంగా కలుగజేసుకుని చికాకులు పడే అవకాశం వస్తుంది. ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక, ఆరోగ్య విషయాలు చాలా జాగ్రత్త చూసుకోవాలి. మిత భాషణ, ఓర్పు, నేర్పు చాలా అవసరం. అందరితోనూ స్నేహపూర్వకమైన సంచారం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అన్ని కార్యక్రమాలని కూడా చాలా ప్రశాంతతో ఆలోచించి నిర్ణయాలు తీసుకుని విజయాలు సాధించే అవకాశం వస్తుంది. విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధతో, జాగ్రత్తతో కాలక్షేపం చేసి మంచి ఫలితాలు పొందే అవకాశం వస్తుంది. ఇక్కడ చిత్త 3, 4 పదాలు వాళ్ళు వాళ్ళ అనవసరమైన కాలక్షేపాలు బాగా చేస్తారు. స్వాతి నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా సూక్ష్మంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుని మంచి ఫలితాలు పొందే అవకాశం వస్తుంది. మరి విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో విశాఖ 1, 2, 3 పదాల వాళ్ళు బాగా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. వృశ్చిక రాశి
కుటుంబ విషయాలు బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు చికాకులు ఉంటాయి. రోజువారీ చేసేటువంటి ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సమస్యలు బాగా వెంబడించే అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీలు జాగ్రత్త చూసుకోవాలి. పుణ్యకార్యాలు శుభకార్యాల నిమిత్తంగా ప్రయాణాలు చేస్తారు. విశాఖ 4వ పాదం వాళ్ళకి అన్ని విధాలా కూడా బాగా మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి. అనురాధ నక్షత్రం వాళ్ళు కొంచెం ఉద్యోగం విషయంలో కుటుంబ విషయంలో ఒత్తిడికి లోనవుతారు. అలాగే జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు ప్రతి విషయంలోనూ కూడా బాగా సమస్యలు పొంది వాటిని సరి చేసుకుంటే ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. తర్వాత ధనురాశి అన్ని కార్యక్రమాలు విజయంగా నడుస్తూ ఉంటాయి. ప్రతి విషయంలో కూడా విజయాలు సాధిస్తారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. మితభాషణ ఓర్పు నేర్పు ప్రదర్శిస్తూ కార్యక్రమాలను కూడా విజయవంతం చేసుకుంటూ ముందుకు వెళ్తారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు పొందే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా జాగ్రత్తలు పాటించి కార్యక్రమాలన్నింటినీ కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. ఇక్కడ ఈ రాశి వాళ్ళకి సంబంధించిన ప్రతి పనిలోనూ కూడా కొంచెం జాగ్రత్తలు అధికంగా అవసరం అని చెప్పేసి సూచిస్తున్నాం. అలాగే అక్కడ ధనురాశి ధనురాశి వాళ్ళ విషయంలో ఆర్థిక లావాదేవీలు బాగున్నప్పటికీ కూడా ఆరోగ్య విషయంలో చికాకులు ఉంటాయి. రుణ విషయాలు గతంలో చేసిన వాటిల్లో చికాకులు ఉండే అవకాశం వస్తుంది. ఈ రెండింటికి సంబంధించి కొంచెం సమస్యలు దూరం అవడం కోసం చెప్పేసి మీకు గతంలో సూచించిన విధంగా ఒకసారి కుజగురువులు ఇద్దరికి కూడా శాంతి చేసుకోవడం చాలా మంచిదని చెప్పి సూచిస్తున్నాం. ఆర్థిక లావాదేవీలు ప్రత్యక్షంగా మీరు స్వయంగా చూసుకోవడం మంచిది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా వ్యవహారాలని కూడా స్వయంగా చూసుకుంటూ ఉంటే మీకు సమస్యలు దూరంగా ఉండే అవకాశం వస్తుంది. ఎవరైతే ఈ వ్యవహారాల్లో ఇతరుల మీద ఆధారపడతారో వాళ్ళకి సమస్యలు బాగా నడిచే అవకాశం వస్తుంది. అన్ని కార్యక్రమాలను కూడా మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలని చెప్పి సూచిస్తున్నాం. అలాగే ప్రతి విషయంలోనూ కూడా ఓర్పు సహనం చాలా అవసరం. ఆరోగ్య విషయంలో ప్రత్యేకంగా జాగ్రత్తలు పాటించాలి. మూలా నక్షత్రం వాళ్ళకి ఈ రోజున కుటుంబ వ్యవహారాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు చిన్న సమస్యలు వచ్చే అవకాశం ఉంది. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు ప్రతి విషయాన్ని కూడా సమస్యలను దాటుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఉత్తరాషాఢ 1వ పాదం వాళ్ళకి కుటుంబ విషయాల్లో అసౌకర్యాలు ఎక్కువ ఉంటాయి. మకర రాశి అన్ని పనులు విజయవంతంగా నడుస్తాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా జాగ్రత్తలు పాటించి మంచి జీవితాన్ని పొందే అవకాశం వస్తుంది. మంచి ఫలితాలతో కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటారు. మకర రాశిలో ఉన్నటువంటి శ్రవణ నక్షత్రం వాళ్ళకి ఈ రోజున అన్ని పనులు కూడా కొంచెం ఆటంకాలతో నడిచే అవకాశం ఉంది. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా చాలా విజయవంతంగా నడుపుకుంటారు. అయితే ఇక్కడ ఉద్యోగ వ్యాపార విషయాల్లో చిన్న ఆటంకాలు వచ్చే అవకాశం వస్తుంది. ధనిష్ట 1, 2 పాదాల వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా నడిచే అవకాశం ఉంది. మకర రాశి వాళ్ళకి అన్ని విధాల అనుకూల స్థితిలో ఉంటాయి. గురుబలం బాగుంది. శని ఏలినట్టుగా ఉన్నప్పటికీ కూడా చివరిలో ఉన్న కారణంగా పెద్దగా ఇబ్బందికరమైన ఘటనలు ఉండవు. అన్ని గ్రహాల యొక్క సంచారం బాగుంది. ఇప్పుడు ఏదైనా సరే కొత్త ప్రయోగాలు చేయాలన్నా, విశేషమైన కార్యక్రమాలు చేయాలన్నా కానీ గ్రహచారం అనుకూలంగా ఉంది. సద్వినియోగం చేసుకోమని చెప్పేసి ప్రత్యేకంగా సూచిస్తూ ఉన్నాం. తర్వాత కుంభరాశి వాళ్ళు అన్ని వ్యవహారాలని కూడా చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు పొందుతారు. ఆర్థిక లావాదేవీల్లో కూడా మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా చక్కనైన ఫలితాలు తీసుకునే అవకాశం ఉంది. అలాగే ఉత్తరాషాఢ ధనిష్ట 3, 4 పాదాల వాళ్ళకి చాలా చక్కనైనటువంటి ఫలితాలు వస్తాయి. శతభిష నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా విజయంగా సాధించుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అలాగే మరి పూర్వభద్ర 1, 2, 3 పాదాల వాళ్ళు ఎక్కడా ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతూ ఆనందంగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. అలాగే మీనరాశి వాళ్ళు ప్రతి విషయాన్ని కూడా చాలా చక్కగా నడుపుకుంటారు. కుటుంబ విషయాలు చాలా సత్ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఉండే అవకాశం ఉంది. మరి పనులన్నీ కూడా సానుకూలం చేసుకుని ముందుకు వెళ్తారు. పూర్వభద్ర 4వ పాదం వాళ్ళకి గురుబలం తక్కువగా ఉన్న కారణంగా ఆర్థిక లావాదేవీలు జాగ్రత్త చూసుకోమని చెప్పి సూచిస్తున్నాం. ఉత్తరాభద్ర నక్షత్రం వాళ్ళు ప్రతి విషయాన్ని కూడా సానుకూలం చేసుకుంటూ ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితం గడుపుతారు. రేవతి నక్షత్రం వాళ్ళకి వాళ్ళ పనులన్నీ కూడా కొంచెం ఆటంకాలతో నడిచే అవకాశం కనబడుతోంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహేన్మహేషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం తత్సత్.